ఇలాంటి లేస్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో ఇవన్నీ నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను యూస్ చేసి చూపిస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇది పెద్ద కాస్ట్ కూడా ఉండదండి. మీటర్ మేబీ 20 రూపీస్ అలా ఉంటుంది. మనం ఒక్క ఫ్లవర్ని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇవి చిన్న పిల్లలకి చాలా బాగుంటాయి. అదేవిధంగా వీటిలో ఎల్లో కలర్ కూడా ఉంది. ఎల్లో కలర్ కూడా మనం యూస్ చేయొచ్చు. ప్రజెంట్ నేను పింక్ మీద చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక చూపించినట్టు ఇలా ఒక డ్రాప్ పెట్టుకొని మనం థ్రెడ్ని ఫిక్స్ చేసేసుకోవాలి. ప్లస్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. పింక్ బ్లాక్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కాబట్టి మనం పింక్ బ్లాక్ కాంబినేషన్ యూజ్ చేద్దాము. ఇవి చిన్నపిల్లల సైజుకి సరిపడేటట్టు థ్రెడ్ తీసుకున్నాము. అంతేండి, ఈ విధంగా గ్లూ స్ప్రెడ్ చేసి అటాచ్ చేసేసుకున్నాము. హాఫ్ తీసుకోవాలి. హాఫ్ తీసేసుకొని ఇలా అటాచ్ చేసేసుకుంటాం. సో లేదు మాకు ఇలా బాగాలేదు అంటే ఇందాట్లాగా కొంచెం పేపర్ పీస్ అనేది అటాచ్ చేసేసుకొని, ఎందుకంటే నీట్గా ఉంటుంది. ఎక్కువ పీస్ కూడా అవసరం లేదు. ఇలాగా కొంచెం పీస్ తీసుకొని అటాచ్ చేసి దీన్ని 2 పార్ట్స్ చేస్తున్నాను. మళ్ళీ జస్ట్ ఆ థ్రెడ్ మీద అటాచ్ చేయండి చాలు. ఇదిగో ఈ విధంగా కొంచెం గ్లూ ఎక్కువ అప్లై చేసుకుంటే అది లేచి రాకుండా పైకి రాకుండా ఉంటుంది. మనకి గ్లూ సరిపోలేదు ఇక్కడ, అందుకని ఇంకో డ్రాప్ గ్లూ వేస్తున్నాను. ఇలా అటాచ్ చేసేసుకోవాలి. సో డ్రై అయిపోయాక మనం తీసి చూసుకుంటే రాఖీ అనేది తయారైపోతుంది ఇలాగా. కానీ ప్లెయిన్గా ఉంటే ఏం బాగాలేదు, అందుకని దీని మీద నేను రాఖీ రెడీ. చూడండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ ఇలా ఉంటుంది. చిట్టి రాఖీ, చాలా చిన్నది. ఎక్కడికి వెళ్తున్నావు? అరే చూడండి ఎంత బాగా వచ్చిందో. సో అసలు ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఈజీగా ఇలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇక్కడ థ్రెడ్కి నాకు చెప్పినట్టు బీడ్స్ అనేవి ఎక్కించుకుంటే లుక్ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసము లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.